ఒక వస్తువు కోసం ఇన్ని కష్టాలు ఎదుర్కొందే కాక లాస్ట్ కి ఇలా బకరా అవుతామని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే మన లైఫ్ కి తగ్గట్టు నా పాటికి నేను రఘువరన్ బీటెక్ సినిమా చూస్తుంటే మా వాడైతే కాల్ చేశాడు. కాల్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఒక వస్తువు తెమ్మన్నారు. ఆ వస్తువు ఇక్కడ ఎక్కడ ఉండదంట, నరుకూరు సైడ్ ఉన్న ఒక విలేజ్ లో అయితే ఉంటుందని చెప్పాడు. సర్లేరా ఎంతకు ఆ వస్తువు పేరు ఏంటి అని చెప్పి అడుగుతుంటే అది మాత్రం చెప్పడం లేదు. సర్లే నువ్వేం చెప్పలేదు, ముందు ఆ విలేజ్ కి వెళ్దాం పా అని చెప్పి బుజ్జి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా నెల్లూరుకి వెళ్లే దారిలో కొంతమంది కాలేజ్ వాళ్ళు పలకరించేసరికి అలా వాళ్ళకి హాయ్ చెప్పేసి మనం వేటను అయితే కొనసాగించేసాము. వరకు చూసిన వాళ్ళు మన పేజ్ ని ఫటాఫట్ ఫాలో అయిపోవచ్చు కదా. విషయానికి వచ్చేస్తే మొత్తానికి అల్లీపురం దగ్గరకు కూడా వచ్చేసాము. ఇప్పుడు మొదలైంది స్టార్టింగ్ కథ. అలా మాట్లాడుకుంటా వెళ్తున్నప్పుడు మొబైల్స్ ఒకే దగ్గర పెట్టి నేను చూసుకోకుండా మాట్లాడుతా ఉన్నాను. వాడు స్క్రీన్ లో పాపం 1 అవర్ టైం అయితే పడిపోయింది. చేసేదేం లేక ఆ విలేజ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం అని చెప్పేసి చెరుకూరుకి వెళ్తే నరుకూరు అని చెప్పారు, నరుకూరుకి వెళ్తే చెరుకూరు సైడ్ అని చెప్పారు. అక్కడికి ఇక్కడికి తిరిగే లోపు మొత్తానికి నైట్ కూడా అయిపోయింది. ఎలాగోలా మొత్తానికి ఆ విలేజ్ ఎక్కడుందో కనుక్కున్నాము. సరే కనుక్కున్న వాళ్ళకి పని జరిగిందంటే అది లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువు ఇక్కడ అమ్ముతున్నారా అంటే లేదు, అది ఎప్పుడు ఆపేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇందుకే ఆ వస్తువు ఏందనుకుంటున్నారా, మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఆవు నెయ్యి కావాలనేసరికి ఇంకా అలా దానికోసం అయితే వచ్చాము. అక్కడ కూడా లేకపోయేసరికి లాస్ట్ కి లస్సీ సెంటర్ లో ఉంటే అక్కడ తీసేసుకున్నాము. తీసుకున్నాం కానీ మా వాడు పేమెంట్ చేసేటప్పుడు మొబైల్ అక్కడే పెట్టేసి వచ్చేసాడు. ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ లో కూడా ఉంటే కింద కమెంట్స్ లో ఎస్ అని కమెంట్ చేసేయండి. ఇంత దూరం తిరిగాం కదా అని చెప్పేసి ఇంకా పానీపూరి వేసేసి ఇంటికి తిరిగి వస్తా ఉంటే అప్పుడే మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి బిర్యానీ తీసుకురామని చెప్పి ఆర్డర్ అయితే పెట్టారు. తీసేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు వెళ్తూ లైక్ కొట్టి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.